సో ప్రపంచాన్నే గడగడలాడించినటువంటి కరోనా వైరస్ ఇప్పుడు మళ్ళీ విజృంభిస్తుంది. దేశంలో అక్కడక్కడ మొన్నటి వరకు మనం కేసులు విన్నప్పటికీ కూడా ఇప్పుడు తెలంగాణలో కూడా ఒక కేసు నమోదైంది. ఆ నమోదు కావడంతో వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ అయ్యి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఎక్కడ జనాలు అధికంగా తిరిగిన గుంపులుగా ఉన్నటువంటి జన సందోహం ఉన్న చోట్ల కంపల్సరీగా మాస్కులు ధరించాలి, స్వీయ నియంత్రణ పాటించాలంటూ కూడా ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. మరి నిజంగా ఇప్పుడు వచ్చినటువంటి వైరస్ ఎంత ప్రమాదకరం, అసలు వైరస్ లక్షణాలు ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నిజంగా వాటికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. మనతో పాటు క్లినికల్ ట్రయల్స్ అండ్ రీసెర్చ్ ఎథిక్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ విజయ్ భాస్కర్ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి చాలా విషయాలను తెలుసుకుందాం. ఎందుకంటే దీని మీద చాలా వరకు ట్రయల్స్ వీళ్ళు 2020 అండ్ 21, 22లో ఏదైతే కంప్లీట్ గా మన ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి ఈ కరోనా మీద చాలా వరకు రీసెర్చ్ చేసిండ్రు. ఆ సార్ మనతో పాటు ఉన్నారు. చాలా విషయాలు మనం మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం సార్. ఏంటి సార్ అసలు ఇప్పుడు ఈ మధ్య కాలంలో మళ్ళీ వైరస్ సోకుతుంది, వైరస్ వచ్చేసింది అని కొంత భయాందోళనకైతే గురి చేస్తున్నారు. నిజంగా ఇంత భయపడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి కరోనా, ఇప్పుడు వచ్చినటువంటి కరోనా సేమా? ఎందుకంటే 2021లో కంప్లీట్గా జన సందోహాన్ని ఒకలాంటి హైబత్ తెప్పించేసింది. మరి ఇప్పుడు వచ్చినటువంటి ఆ వైరస్ లక్షణాలు కూడా అట్లనే ఉన్నాయా? నిజంగా అంత ప్రమాదకరమా? కోవిడ్-19 వైరస్ అనేది మనకు 2019-20లో ఏదైతే ప్రభంజనం సృష్టించి అతలకుతలం చేసిందో లాక్డౌన్ అలాంటి మళ్ళీ గుర్తు చేసుకుంటే భయమేస్తుంది. అలాంటి సిచ్యువేషన్ ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు ఏదైతే సౌత్ ఏషియన్ కంట్రీస్, హాంకాంగ్, సింగపూర్లో మొదలైన కొత్త వైరస్, ఇది LP8.1 అని ఒక వైరస్ 70% ఉంటే, KEC మరియు KFC అనే ఒక కొత్త వైరస్లు 30% వరకు ఆ రెండు దేశాల్లో, అక్కడి నుంచి థాయిలాండ్లో అలాగే చైనాలో వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. ఎంతోమంది హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం, క్రిటికల్గా చేయడం, 1 to 2% డెత్ రేటును చూస్తే WHO వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వార్నింగ్ని పరిగణలో తీసుకొని ఇండియన్ గవర్నమెంట్, ICMR కూడా దీని మీద అన్ని ఫ్లైట్లను క్షుణ్ణంగా పరిశీలించి ఏదైతే ఈ RT-PCR టెస్ట్ ఎయిర్పోర్ట్లలో చేస్తున్నారో, అలాగే ఈ మధ్యకాలంలో మహారాష్ట్ర, కేరళ, అలాగే కర్ణాటక కొన్ని ప్రాంతాల్లో దాదాపు 267 కేసులు నమోదవడం, నిన్న హైదరాబాద్లో కూడా ఒక డాక్టర్కి సోకిందని మనకి ఇన్ఫర్మేషన్ రావడం, ఇవన్నీ కొంత భయాందోళన సృష్టిస్తున్నాయి. ఎందుకు? ఎస్పెషల్లీ తెలంగాణనే కాదు, హైదరాబాద్లో ఎస్పెషల్లీ జన సందోహాలు ఎక్కువగా ఉండేటువంటి హైదరాబాద్లో ఫస్ట్ కుకుడుపల్లిలో ఉన్నటువంటి ఒక డాక్టర్కి ఎస్పెషల్లీ ఈ వ్యాధి వచ్చిందని తేలడంతో మనం ఒక్కసారిగా అలర్ట్ అయిపోయినారు. నిజంగా అప్పట్లాంటి వైరస్ లక్షణాలు ఉంటాయా? అప్పట్లాగా అంత ప్రమాదకర స్థాయికి తీసుకెళ్తుందా? ఎందుకంటే ఒకలాంటి అగ్రరాజ్యాన్ని అమెరికాలో కూడా కుప్పలుగా శవాలు పడ్డాయి. ఒకప్పుడు మనం చూసినాం 2021లో 22లో 2 times లాక్డౌన్ అయినప్పుడు కూడా జన సందోహాన్ని అన్నిటిని కూడా కంప్లీట్ గా ఒక టైప్ ఆఫ్ ఒక భయాందోళనలో తీసుకెళ్లిపోయింది. దాని నుంచి మనం బయటపడడానికి కూడా చాలా టైం పట్టింది సార్. మరి అట్లాంటి కేసు, అట్లాంటి లక్షణాలు ఉన్నటువంటి వైరస్ ఏనా ఇది? అదే పాసిబిలిటీ లేదండి. అప్పటిలాగా తీవ్రతరమైన వైరస్ అయినా కూడా మనం ఎదుర్కొనేంత మన రోగ నిరోధక శక్తి స్ట్రాంగ్గా ఉంది. వన్ థింగ్ ఇస్ దట్ మనం తీసుకున్న వ్యాక్సిన్ ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు అవుతుంది. ఈ 3-4 సంవత్సరాల్లో దాని యొక్క పవర్, దాని యొక్క ఎఫికసీ, అది ప్రొడ్యూస్ చేసే యాంటీబాడీ కెపాసిటీ మన బాడీలో తగ్గి ఉంటుంది. తద్వారా కొత్త మ్యూటేషన్, అంటే ఈ శత్రువు కూడా ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఒక ఆయుధం 2020లో ఏదైతే కోవిడ్-19 అనే ఆయుధాన్ని పంపించిందో ఆ ఆయుధాన్ని ఎదుర్కోవడానికి మనం వ్యాక్సిన్ తయారు చేసుకోగలిగినాం. ఆ వ్యాక్సిన్ యొక్క ఎఫికసీ తగ్గిన తర్వాత ఏమవుతుందంటే, ఇదే వైరస్ కొత్త రూపంలో, ఒమిక్రాన్ వైరస్ కొత్త రూపం JN.1 అనే ఒక కొత్త రూపంలో ఇప్పుడు ముందుకు వస్తుంది ఇది ఇండియాలో. సో ఇలాంటి కొత్త వైరస్ మ్యూటేషన్ చెందడం అన్నది మనం గత 100 సంవత్సరాల్లో కొన్ని లక్షల వైరస్లను చూస్తాం. సో ఆ లక్షల వైరస్లో కోవిడ్-19 అన్నది మోస్ట్ ప్రమాదకరంగా ఉన్నది కాబట్టి దానికి భయాందోళన చెందుతున్నారు. బట్ భయపడవద్దు, ఎందుకంటే ఆల్రెడీ మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్, రోగ నిరోధక శక్తి చాలా స్ట్రాంగ్ ఉంది. ప్లస్ మనదంతా బూస్ట్ అయి ఉన్నది ఆల్రెడీ. ఎందుకంటే గత 3-4 సంవత్సరాలుగా మనం తీసుకునే జాగ్రత్తలు,
తీసుకునే ఆహారం, తీసుకున్న వ్యాక్సిన్ వలన కూడా మనకు ప్రొటెక్షన్ ఉంది. సో కాస్తో కూస్తో కొంతమందిలో సపోజ్ ఈ వ్యాక్సిన్ యొక్క ఎఫెక్ట్ తగ్గితే వీక్ అయి ఉంటుంది, వాళ్ళకి మళ్ళీ ఇంకొక బూస్టర్ డోస్ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది తప్ప ఇతరత్ర భయాందోళనకి ఎలాంటి ఛాన్స్ లేదు. ఇది మీరు గ్రహించి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ట్రీట్మెంట్ అంటే మాస్క్, ఫేస్ షీల్డ్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్ ఈ 4 పాటిస్తూ ఎవరికైతే జలుబు, దగ్గు, ఆయాసము, జ్వరము, తలనొప్పి, కడుపు నొప్పి, అలాగే నాజియా, జనరలైజ్ వీక్నెస్ ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే యూజువల్గా లోకల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి మెడికల్ చెకప్ చేయించుకోవచ్చు, లేదంటే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకొని ఇది కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవకాశం ఉంది. కానీ ఇప్పుడు మనకు ప్రొటెక్టివ్ వ్యాక్సిన్ ఉంది, ఉన్న వ్యాక్సిన్తో ప్రొటెక్షన్ ఉంటుంది, లేదా ఇంకొక బూస్టర్ డోస్ తీసుకున్నా కూడా మనకు ప్రొటెక్షన్ వస్తుంది. అంటే ఇప్పుడు మీరు చాలా వరకు ఈ క్లినికల్ రీసెర్చ్ అండ్ ట్రయల్స్ చేస్తుంటారు కదా సార్, ఇప్పుడు వచ్చినటువంటి ఈ కరోనాకు సంబంధించిన దాని మీద మీరు అక్కడి వరకు వెళ్ళినారా? అబ్సల్యూట్లీ. మా క్లినికల్ ట్రయల్స్ అన్నది మేము డ్రగ్స్ మీద చేస్తామండి, వ్యాక్సిన్స్ మీద చేస్తాం, ఇంజెక్షన్స్ మీద చేస్తాం, థెరపీస్ మీద చేస్తాం. సో పర్టికులర్ వైరస్ మీద మాది క్లినికల్ ట్రయల్స్ రీసెర్చ్ ఉంటుంది, అది ల్యాబ్లో R&Dలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో చేస్తారు. అది పెథలాజికల్ బయోకెమికల్ ల్యాబ్లో చేస్తారు. కాబట్టి అక్కడ దాన్ని పర్టికులర్గా దాని యొక్క మ్యూటేషన్ని బట్టి, దాని యొక్క వేరియంట్ని బట్టి తీవ్రత గురించి వాళ్ళు చెప్తారు, ల్యాబ్లో చెప్తారు. కానీ దానికి సంబంధించిన యాంటీవైరల్ డ్రగ్స్ కానీ వ్యాక్సిన్ కానీ ఎన్ని రోజులు పనిచేస్తా అన్నది మేము చెప్పగలుగుతాం. ఆ వ్యాక్సిన్ యొక్క లేదా ఆ డ్రగ్స్, యాంటీవైరల్ డ్రగ్స్ ఎంత ఎఫెక్టివ్గా ఉంటాయి అన్నది మేము చెప్పగలుగుతాం. ఎప్పుడైతే 98-99% ఆ మెడిసిన్ హెల్ప్ ఉపయోగం ఉంది అంటేనే మేము యూజువల్గా మార్కెట్లోకి DCGA ద్వారా రిలీజ్ చేయిస్తాం, అంటే గవర్నమెంట్ ఏజెన్సీ ద్వారా రిలీజ్ చేస్తాం. ఓన్లీ 1-2% కాంప్లికేషన్స్ మేము యూజువల్గా పట్టించుకోము, ఎందుకంటే 99% మనకు బెనిఫిట్ అయినప్పుడు 1-2% కాంప్లికేషన్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ గురించి పట్టించుకోకపోవడమే బెటర్. సో అలా ఈ వ్యాక్సిన్ యొక్క క్లినికల్ ట్రయల్ చూసిన తర్వాత దీని యొక్క ఎఫికేసీ అంటే అది 6 నెలలు పనిచేస్తుందా, 6 సంవత్సరాలు పనిచేస్తుందా అన్నది మేము దాని ఎఫికేసీని స్టడీ చేస్తాం. ఇప్పుడు మనం తీసుకున్న వ్యాక్సిన్ ప్రాబబ్లీ 2021లో తీసుకున్నాము. సో ప్రాబబ్లీ మనకు ఒక 3-4 సంవత్సరాలు ఎఫెక్టివ్గా ఉంది. ఇంకా ఫర్దర్గా దాని యొక్క ఎఫెక్ట్ ఉండకపోవచ్చు అని మనం ఇంకొక బూస్టర్ డోసు అడ్వైజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. సార్ మీరు అన్నట్టు ఈ వ్యాక్సిన్ గురించే మాట్లాడదాం, బట్ వ్యాక్సిన్ మీద మీరు క్లినికల్ ట్రయల్స్ అండ్ ఇవన్నీ రీసెర్చ్లు జరిపారు. సో మంచిదే. సో ఫస్ట్ డోసు, సెకండ్ డోస్ అని, దాని తర్వాత బూస్టర్ డోస్ వరకు కూడా చాలా మంది వెళ్ళిండ్రు. ఫస్ట్ డోస్కి ఆపేసిన వాళ్ళు, అసలు ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే హార్ట్ అటాక్స్ కావచ్చు, ఇంకా ఇతరత్ర అనారోగ్య కారణాల చనిపోతున్న వాళ్ళందరికీ కూడా కొంత గ్రౌండ్ లెవెల్లో ఈ వ్యాక్సిన్ మీదనే వ్యతిరేకత బాగా గ్రౌండ్ లెవెల్లో మూట కట్టుకున్నది. ఏంటంటే సో వ్యాక్సిన్ తీసుకోవడం వల్లనే అబ్సల్యూట్లీ తప్పండి, రోగాలు వస్తున్నాయి. అబ్సల్యూట్లీ కాదు. ఏజ్ తో సంబంధం లేకుండా చనిపోవడాలు కూడా వ్యాక్సిన్ వల్ల కానే కాదు. ఏ డ్రగ్స్ అయినా అదే నేను చెప్తున్నా కదా, నేను 98-99% సక్సెస్ రేట్ ఉంటుంది, 1-2% కాంప్లికేషన్స్ రేట్ ఉంటాయి. ఆ కాంప్లికేషన్సే ఆ 1-2%లో హార్ట్ అటాక్ అనేది 0.1-0.2% 140 కోట్ల మందిలో మనం చూస్తున్నాం. ఎక్కడో ఒక చోట 1-2 కేసులు డెత్ అవుతున్నాయి. కానీ అది ప్యూర్గా వ్యాక్సిన్ వలన డెత్ కాదండి. కోవిడ్ వచ్చిపోయిన తర్వాత ఆ యొక్క వైరస్ వలన గుండె ఊపిరితిత్తుల యొక్క కణాలు దెబ్బతిని ముద్దగట్టుకొని పోయినాయి. అలాంటి ముద్దగట్టుకుపోయిన కణాలు తీసుకెళ్ళి గుండెలో రక్తనాళాల్లో బ్లాక్ అవటం వలన హార్ట్ అటాక్ వస్తున్నట్టుగా కొన్ని క్లినికల్ ఫైండింగ్స్లో మాకు తెలుస్తుంది. అంతేగాని కేవలం వ్యాక్సిన్ వల్లనే చేస్తున్నారు అని చెప్పడానికి కూడా ఆస్కారం లేదు. జరిగినా కూడా అది 0.1-2% అంటే చాలా నెగ్లిజిబుల్ డెత్ రేట్ కాంప్లికేషన్. సో టెక్నికల్గా మనం ఆలోచిస్తే కోవిడ్ వచ్చిపోయిన తర్వాత వ్యక్తులు ఫ్రీక్వెంట్గా హార్ట్ చెకప్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఈవెన్ జిమ్ చేసేవాళ్ళు, మంచి హెల్దీ పర్సన్స్ లైక్ గౌతమ్ రెడ్డి గారు కానీ, రాజ్ కుమార్ కానీ, తారక రత్న కానీ, వీళ్ళు ప్రాపర్గా రెగ్యులర్గా జిమ్ చేసినా కూడా వాళ్ళ హార్ట్ కండిషన్ని రెగ్యులర్గా రివాంప్ అసెస్ చేసుకోవాలని పరిస్థితుల్లో ప్రాబబ్లీ ఆ టైంలో వాళ్ళకి స్ట్రోక్ రావడం అనేది, డెత్ అవడం అన్నది కుడ్ బి కోవిడ్ తర్వాత అయినా కూడా అది దాని యొక్క పెథలాజికల్ చేంజెస్ గుండె ఊపిరితిత్తుల్లో చేరటం వలన జరిగినట్టుగా భావిస్తున్నాం. కానీ ఈ వ్యాక్సిన్ వలన కేవలం 0.1-2% గుండె రేట్లు ఉంటాయి, అది వెరీ రేర్ అని చెప్పి. ఇట్లాంటి అపోహలు పెట్టుకున్న వాళ్ళు ఎస్పెషల్లీ వ్యాక్సిన్ తీసుకోవడం వల్లనే
అనార్థాలు జరుగుతున్నాయి, లేదంటే ప్రమాదాలకు గురవుతున్నారు, అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోతున్నారు, ఇట్లా గ్రౌండ్ లెవెల్లో అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్? అబ్సల్యూట్లీ కంగారు పడొద్దండి. మనకు ఆల్రెడీ కొత్త వైరస్ అయినా ఎన్ని రకాల వైరస్లు వస్తూ పోతున్నాయి. కొన్ని వందల వైరస్లు చూసాము. 2019లో వచ్చిన COVID-19 వైరస్కి మన దగ్గర మందు లేకుండే. అప్పుడు మనం వితిన్ 1-2 ఇయర్స్లో ఎక్కువగా మరణాల సంఖ్య తీవ్రత చూసాం. కానీ ఇప్పుడు మనకు కావాల్సినంత యాంటీవైరల్ డ్రగ్స్ ఉన్నాయి, వ్యాక్సిన్స్ ఉన్నాయి. మనకు కావాల్సింది ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్, రోగ నిరోధక శక్తిని సమృద్ధిగా బలంగా పెట్టుకోవాలంటే రోజు మంచిగా వ్యాయామం చేయండి, ప్రాణాయామం చేయండి, యోగా చేయండి, మంచి ఫుడ్ అంటే ఫ్యాట్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్ సమతుల్యంలో ఉంటూ విటమిన్స్, డ్రై ఫ్రూట్స్, గ్రీన్ వెజిటబుల్స్, గ్రీన్ సలాడ్స్ మీ రోగ నిరోధక శక్తిని బూస్ట్ చేసే విధంగా, ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేసే విధంగా ఫుడ్ తీసుకోండి. మీకు ఎలాంటి దగ్గులు తుమ్ములు వచ్చినా లోకల్ డాక్టర్కి చూయించుకోండి. అప్పుడు తగ్గకపోతే ఫిజిషియన్ కానీ పల్మనాలజిస్ట్ చూయించుకోండి. బేసిక్ ట్రీట్మెంట్ తీసుకోండి. ఈ యొక్క వైరస్ 8 నుంచి 14 రోజుల్లో తానంతట అదే రోగ నిరోధక శక్తితో కనుమరుగవుతుంది. ఎలాంటి సిమ్టమ్స్ అంటే దగ్గులు, తుమ్ములు, ఆయాసము, ఊపిరాడకపోవడం లాంటి సమస్యలు ఉంటే తప్ప మీరు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వకండి. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ సపోర్ట్ కానీ, యాంటీవైరల్ సపోర్ట్ కానీ, లేకపోతే సమ్టైమ్స్ స్టెరాయిడ్ సపోర్ట్ కానీ, వెంటిలేటర్ సపోర్ట్ అవసరం ఉంటుంది. అది కూడా వెరీ రేర్గా అవుతుంది. వీటన్నిటిని మించి ప్రివెన్షన్ అంటే మాస్క్, ఫేస్ షీల్డ్, ఫిజికల్ డిస్టెన్సు, శానిటైజేషన్. ఈ 4 పద్ధతులు మీరు రియల్గా మీరు పాటించగలిగితే, స్పెషల్లీ క్లోజ్డ్ ఏసీ రూములలో ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా వెంటిలేటర్ రూమ్లో ఉండండి, జాగ్రత్త పడండి. కావాలంటే ఇంకొక బూస్టర్ డోస్ మీరు వ్యాక్సిన్ వేసుకోండి. తద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఇప్పుడు వచ్చినటువంటి వైరస్ బిగినింగ్ లో ఎలా ఉండబోతుంది? సో Absolutely. తర్వాత ఎలాంటి సిమ్టమ్స్ తోటి వస్తుంది పబ్లిక్ కి? దగ్గా, లేకపోతే ఒళ్ళు నొప్పులా, లేదంటే సర్ది తోటి వస్తుందా, లేకపోతే ఇంకేదన్నా లక్షణాలతో వస్తుందా సార్? సో దాని తర్వాత పాండమిక్ గా అయ్యేటువంటి ఛాన్సెస్ ని మీరు ఒకసారి నాకు అబ్సల్యూట్లీ. ఇప్పుడు పాండమిక్ అయ్యే ఆలోచన లేదండి. ఇప్పుడు లోకలైజ్డ్ సర్టన్ కంట్రీస్లలో, చైనాలో, సింగపూర్లో, హాంకాంగ్లో జరుగుతున్నాయి. పాండమిక్ అయ్యడానికి ఆస్కారం ఉండదు. ఇప్పుడున్న కొత్త వైరస్ యొక్క స్ట్రక్చర్ చూస్తే మనకు సేమ్ అంటే రిసెప్టార్స్ ఉంటాయి. ఇవన్నీ రిసెప్టార్స్ అండి. మన గొంతులో కానీ ఎక్కడన్నా ఇవి ఇమిడిపోయినప్పుడు మన బాడీలో ఉండే రిసెప్టార్స్ ఇవి క్యాచ్ చేసుకొని తద్వారా మన బాడీలో నుంచి ఊపిరితిత్తుల వరకు ఈ యొక్క వైరస్ పోయే ఆస్కారం ఉంటుంది. సో ఈ వైరస్ యొక్క ఫ్లూ సిమ్టమ్స్ అంటే దగ్గు, ఫస్ట్ హెడేక్ లాంటిది ఉంటుంది, జ్వరం వస్తుంది, కళ్ళలో నీరు గారుతూ ఉంటాయి, ముక్కులో నీరు గారుతూ ఉంటుంది, దగ్గు, జలుబు, గొంతులో నొప్పి, ఆయాసము, ఛాతిలో మంట వస్తుంది, కడుపులో నాజియాలని అంటే వామిటింగ్ సెన్సేషన్ కానీ, కడుపులో నొప్పి కానీ వస్తుంది, జనరలైజ్డ్ వీక్నెస్ వస్తుంది, అంటే అలసత్వము, అలసట రావడం, ఇలాంటి ఎన్నో లక్షణాలు మనం బేసిక్గా చూస్తాం. ఆల్మోస్ట్ ఫ్లూ డిజీజ్కు, కోల్డ్ డిజీజెస్కి దీనికి పెద్దగా తేడా ఉండదు. ఎక్సెప్ట్ మనకు అలసట చెందడం, కీళ్ళ నొప్పులు ఉండడం ఇలాంటివి వస్తాయి. దీనికి తోడు మనకు యూజువల్గా ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు RT-PCR ద్వారా మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలాంటి వైరస్ మనం వ్యాప్తి చెందినప్పుడు వాటి యొక్క సాంద్రత ఏదైతే లోకల్గా మాస్ ఏరియాస్లలో జనాలు ఎక్కువ ఉంటారో అక్కడ మనకు వైడ్ స్ప్రెడ్గా స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ 4 అంశాలు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ట్రీట్మెంట్ అన్నట్టుగా, మాస్క్, ఫేస్ షీల్డ్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్తో పాటు డాక్టర్ని కన్సల్ట్ చేస్తే సేఫ్ అండి. ఇప్పుడు మీరు చెప్పినటువంటి లక్షణాలు ఉన్నప్పుడు కంపల్సరీగా RT-PCR టెస్ట్ వరకు వెళ్ళమంటారా, లేదంటే ఓన్లీ ఇంట్లో ఒక 14 days 10 days కొంత రెస్ట్ తీసుకుంటే సరిపోతుందా? ఎట్లాంటి మెడిసిన్స్ కావచ్చు, ఎట్లాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఎట్లాంటివి వాడాలి? డాక్టర్ని కంపల్సరీగా ఫిజిషియన్ని సంప్రదించమంటారా? ఏం సజెషన్స్ ఇస్తారు? యూజువల్గా ఫస్ట్ హిస్టరీ నోట్ చేసుకోండి. పేషెంట్ ఈ మధ్య కాలంలో ఫారెన్ టూర్స్ ఏమైనా వెళ్ళాడా అంటే లైక్ చైనా కానీ సౌత్ ఏషియన్ కంట్రీస్కి వెళ్ళాడా అన్నది ఒకటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హిస్టరీ. ఆ ఫాలోయింగ్ దట్ హిస్టరీ ఆ పేషెంట్కు జలుబు, దగ్గు, జ్వరము లాంటి అప్పర్ రెస్పిరేటరీ, లోవర్ రెస్పిరేటరీ సిమ్టమ్స్ వచ్చినాయి అనుకోండి, ఇమీడియట్లీ దగ్గరున్న ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి బేసిక్గా ఎగ్జామిన్ చేయించుకోవాలి. టిపికల్ సిమ్టమ్స్ అంటే ఇందులో టిపికల్గా ఉండేటి ఏంటంటే అలసట చెందడం, వామిటింగ్ సెన్సేషన్ రావడం, కడుపులో నొప్పి రావడం, కీళ్ళ నొప్పి రావడం, ఇవన్నీ టిపికల్గా ఈ యొక్క వైరస్ యొక్క లక్షణాలుగా భావించాలి. అపార్ట్ ఫ్రమ్ ఫీవరు, ఒళ్ళు నొప్పులు, అలాగే జలుబు, దగ్గు, తలనొప్పి, జ్వరము ఇవన్నీతో పాటు.
సో బేసిక్ ట్రీట్మెంట్ మీరు లోకల్ ఫిజిషియన్ దగ్గర తీసుకొని ఒక శాంపుల్ థ్రోట్ స్వాబ్ కానీ ఏదైనా తీసుకొని మీరు ల్యాబ్కి ఇవ్వడం చాలా సేఫ్ అండి. తద్వారా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసి, అది సింపుల్ టెస్ట్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయటం వల్ల మనకు కన్ఫర్మ్ అవుతుంది. వన్స్ ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్, మీరు మిమ్మల్ని ఐసోలేట్ చేసుకొని మీరు ఇంట్లో ఒక గదిలో ఉండిపోవడం బెటరు, మీ ఫ్యామిలీ నుంచి దూరంగా. 14 days వరకు, అంటే 7 to 14 days వరకు ఇంట్లో ఒక రూమ్లో సపరేట్గా ఉండి ఎవరికి ఎక్స్పోజ్ కాకుండా మీరు బేసిక్ మంచి ఫుడ్ తీసుకోండి. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే దగ్గు మందు, జ్వరానికి పారాసెటమాల్, అలాగే ఇతరత్ర మెడిసిన్స్ అవసరం ఉన్నట్టుగా వాడుకొని, బూస్టర్స్ వాడుకొని మిమ్మల్ని మీరు 14 days లోపల వీన్ డౌన్ చేసుకోండి. ఇన్ కేసు ఆయాసం పెరిగి సాచురేషన్ తగ్గుతుంది అనుకుంటే అప్పుడు కానీ మీరు హాస్పిటల్కి వెళ్ళి ఆక్సిజన్ సపోర్ట్తో ఉండండి. ఈ లోపల ఇండియా గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే ఇలాంటి వాళ్ళని ఐసోలేట్ చేయడం, ఆ జోన్స్ని ఐసోలేట్ చేయడం, వీలైనంత వరకు పబ్లిక్ హెల్త్ సిస్టమ్ని గేరప్ చేయడం, పిల్లలకి అలాగే అడల్ట్స్కి రెగ్యులర్ చెకప్స్, స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లల్ని బాగా జాగ్రత్తగా కాపాడుకోవాలి. వాళ్ళకి కావాల్సిన టెస్టులు చేయాలి. వాళ్ళని మాస్క్, ఫేస్ షీల్డ్, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే విధంగా స్కూల్ యాజమాన్యంకి చెప్పాలి. అలా స్కూల్ ఆడే ప్రదేశాల్లో జాగ్రత్తలు తీసుకుంటే మనం కాపాడుకోగలిగితే ఇలాంటి ఇన్ఫెక్షన్ని స్ప్రెడ్ అవ్వకుండా కాపాడుకోగలుగుతాం. సో ఎస్పెషల్లీ చిన్న పిల్లల్ని అట్లాగే పెద్ద వాళ్ళని, వృద్ధులని ఎక్కువగా డ్యామేజ్ చేసింది. సో వాళ్ళ విషయంలోనే ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోమంటారు. మీరు చెప్పండి సార్, ఇప్పుడున్నటువంటి వైరస్ కొత్త లక్షణాలతో చిన్నపిల్లల్ని కావచ్చు, వృద్ధుల్ని కావచ్చు, ఏ విధంగా కాపాడుకోవాలి? వాళ్ళకు మీరు ఇచ్చే అంటే ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోమని చెప్తారు? చిన్నపిల్లలకి పేరెంట్స్ ఇంట్లోనే బాగా మాస్క్, ఫేస్ షీల్డ్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్ నేర్పించి స్కూళ్ళకు పంపాలి. స్కూళ్ళల్లో ఒక టీచర్ పర్టికులర్గా పిల్లలు ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళ టెంపరేచర్ చెక్ చేసి, వాళ్ళకు దగ్గు, జలుబు ఏదైనా ఉందా చెక్ చేసి క్లాస్ రూమ్లోకి పంపాలి. క్లాస్ రూమ్లలో డిస్టెన్స్ మెయింటైన్ చేసే విధంగా బెంచ్ల మీద కూర్చోబెట్టాలి. శానిటైజేషన్ అంటే బాత్రూంలో అక్కడక్కడ మీకు శుభ్రంగా ఉంచుకోవాలి. ఆట ప్రదేశాల్లో శుభ్రంగా ఉంచుకోవాలి. పిల్లలకి గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు, లోకల్ బస్తీ దవాఖానలు ఫ్రీక్వెంట్గా రక్త పరీక్షలు కానీ, స్వాబ్ పరీక్షలు కానీ చేసి, లంగ్ పరీక్షలు కానీ చేసి వాళ్ళకి ఎలాంటి బీమారీ ఉందా లేదన్నది తెలుసుకోవాలన్న అవసరం పబ్లిక్ హెల్త్ సిస్టమ్, పేరెంట్స్కు, పిల్లల్ని ఉంటుంది. అదే ఓల్డ్ ఏజ్ వాళ్ళల్లో ఎక్కువగా క్యాన్సర్స్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ కంట్రోల్ లేకపోతే వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ డిజీజ్ని కంట్రోల్ చేసి వాళ్ళకి బెస్ట్ బూస్టర్స్ ఇవ్వాలి, అంటే మంచి ఆహారం ఇవ్వాలి. వాళ్ళకి ఆర్టీపీసీఆర్ కన్ఫర్మ్ అయితే ఐసోలేట్ చేసి వాళ్ళకి కావాల్సిన యాంటీవైరల్ డ్రగ్స్ రూమ్లో పెట్టి ఇవ్వడం. ఇంకా సివియారిటీ పెరిగితే వాళ్ళని ఇమీడియట్లీ హాస్పిటల్కి షిఫ్ట్ చేసి ఆక్సిజన్ సపోర్ట్ కానీ, వెంటిలేటర్ సపోర్ట్ కానీ తీసుకోవాలి. ఇప్పుడున్న యాంటీవైరల్ డ్రగ్స్ మనకు రెమ్డెసివిర్ కానీ లాంటి యాంటీవైరల్ డ్రగ్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాయి. ఇంకొక బూస్టర్ డోస్ కూడా పిల్లలకు కానీ అలాగే వృద్ధులకు కానీ ఇప్పిస్తే ఇప్పుడు మనకు చాలా ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఇప్పటి వరకు తీసుకొని వాళ్ళు కూడా ఉన్నారని చెప్పినాను కదా సార్, 1-2 doses తీసుకొని ఆగిన వాళ్ళు కూడా ఉన్నారు. సో బూస్టర్ డోస్ కి కంపల్సరీ బూస్టర్ డోస్ 100% బూస్టర్ డోస్ తీసుకోవాల్సిందే. అది 3 years ఎఫికేసీ ఉందా, 5 years ఎఫికేసీ ఉందా అన్నది పక్కన పెట్టేసి ప్రతి ఇన్సిడెన్స్లో తీసుకోవాలి, లేదంటే ప్రతి 3 years 5 years ఒకసారి కంపల్సరీ చూసుకోవాలి. కావాలంటే IgM ఎలా ఉంది బాడీలో, ఆ లెవెల్స్, అవి యాంటీబాడీ లెవెల్స్ అంటారు, అవి చెక్ చేసుకొని ఇన్ కేస్ యాంటీబాడీస్ తక్కువ ఉన్నా కూడా ఒక బూస్టర్ డోస్ తీసుకుంటే ప్రొటెక్షన్ ఉంటుంది. ఇప్పుడు కుక్కట్పల్లిలో నా డాక్టర్కి నమోదైన కేసు పట్ల మీరు ఏం చెప్తారు? వాళ్ళు కూడా ఇట్లానే 14 days క్వారంటైన్ లో ఉంటున్నారా? నిజంగా ఆ 14 days క్వారంటైన్ అనేది ఇప్పుడున్న ఫాస్టెస్ట్ జనరేషన్ లో అప్పుడు పట్టించుకున్నంత ప్రమాదకరం కాకపోవచ్చు అని ఇప్పుడు నెగ్లిజెన్స్ చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇప్పుడైతే వాళ్ళకి ఏం చెప్తారు? ఈ 14 days నిజంగా అట్లా క్వారంటైన్ ఉండడానికి సాధ్యం అవుతుంది అంటారా? అబ్సల్యూట్లీ తప్పదండి. సెల్ఫ్ డిఫెన్స్ సిస్టమ్ అంటారండి. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో హ్యాపీగా 14 days క్వారంటైన్ ఉండటం వల్ల వారి యొక్క రోగనిరోధక శక్తి ద్వారా ఆ వైరస్ని నాశనం చేసే పవర్ మన బాడీలో ఉన్నప్పుడు అన్నెసర్లీ ఎక్స్పోజ్ చేసి, ఇన్ఫెక్ట్ చేసి ప్రమాదానికి గురి కావద్దు.
వేరే వాళ్ళని గురి కానివ్వద్దు. ఎవరైతే ఇప్పుడు డాక్టర్ ఉన్నారో వారికి ఆర్టీపీసీఆర్ పాజిటివ్ అయింది కాబట్టి హ్యాస్ సచ్ మేజర్ డేంజర్ సిమ్టమ్స్ ఏం కనబడటం లేదు కాబట్టి సెల్ఫ్ డిఫెన్స్ సిస్టంలో తనకు తాను రికవర్ చేసే ఆస్కారం 14 daysలో వస్తుంది. ఆ తర్వాత భయపడాల్సిన ఏం పని లేదు. అంతేకాకుండా సపోజ్ అయినా కోమార్బిడ్ డిజీజు, బీపీ, షుగరు, లేకపోతే ఏమైనా క్యాన్సర్ ప్రాబ్లంలు, ఇతరత్ర రోగాలు ఉంటే మాత్రం వాటికి సంబంధించిన ఇమ్యూనిటీ వీక్ ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీ బూస్టర్స్, యాంటీవైరల్ డ్రగ్స్ కూడా అవసరం ఉంటే వేసుకుంటే మనకు 14-15 days లోపల ఈ యొక్క వ్యాధిని మనం కనుమరుగయ్యే విధంగా చేసే ప్రయత్నం చేయాలి. సో ఇంతకు ముందు చూసుకుంటే కరోనా వైరస్ విజృంభిస్తున్న టైంలో పొద్దున్న లేవగానే కషాయాలు, బాయిల్డ్ ఎగ్స్, సో ఫుడ్ లో కొంత ప్రోటీన్, విటమిన్స్ ఉండేలాగా తీసుకున్నారు. ఇంటి వైద్యానికి పరిమితమైన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఈ వైరస్ స్ప్రెడ్ కావకుండా ఒకవేళ ఆ లక్షణాలు కనుక కనబడితే ఇంటి వైద్యం, ఇంటి చిట్కాలకే పరిమితంగా అమ్మంటారా, డాక్టర్ని సంప్రదించి ఆ మేరకే సప్లికేషన్స్ తీసుకోమంటారా, ఎట్లా? అలోపతి ప్రకారం అలాగే మెడికల్ టెక్నాలజీ ప్రకారం వి సజెస్ట్ ఏది అవసరం లేదండి. బాడీలో ఇమ్యూన్ సిస్టమ్, రోగనిరోధక శక్తి స్ట్రాంగ్గా ఉన్నంత కాలం 14 రోజుల్లో మీకు ఈ యొక్క వైరస్ని నాశనం చేసే ఆస్కారం ఉంటుంది. కేవలం ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉన్న వాళ్ళల్లో, లేకపోతే బీపీ, షుగర్ కంట్రోల్ లేకుండా క్యాన్సర్ డిజీజ్, ఇతరత్ర లివర్, కిడ్నీ డిజీజ్ ఉన్న వాళ్ళు జాగ్రత్త పడండి. ముందు వాటిని కంట్రోల్ చేసుకుంటూ ఈ వైరస్ని దానికదే వదిలిపెట్టండి. ఇన్ కేసు ఐజీఎం యాంటీబాడీస్ వీక్ ఉంటే ఇంకొక బూస్టర్ డోసు వ్యాక్సిన్ వేసుకోండి. అదే మీకు ఈ బేసిక్ సిమ్టమ్స్, అప్పర్ రెస్పిరేటరీ, లోవర్ రెస్పిరేటరీ సిమ్టమ్సే కాకుండా ఆయాసం పెరిగిపోయి ఆక్సిజన్ సాచురేషన్ తగ్గినైతే అప్పుడే కానీ మీరు హాస్పిటల్కి పోవాల్సిన అవసరం ఉండదు. ఈ కషాయాలు, వేడి నీళ్ళు, ఇంటి చిట్కాలు ఇవన్నీ వేస్ట్ అండి. ఏది ఇప్పటి వరకు సైంటిఫిక్గా ప్రూవ్ కాలేదు. దయచేసి ఆ చిట్కాలకు పోకండి. బేసిక్గా మిమ్మల్ని మీరు కాపాడే ఇమ్యూన్ సిస్టమ్, రోగనిరోధక శక్తి ఉంది. అది 90% వ్యక్తుల్ని కాపాడుతుంది. కేవలం ఒక 5-8% వాళ్ళకి మాత్రమే యాంటీవైరల్ డ్రగ్స్ అవసరం ఉంటుంది. సో భయపడకండి, బీ కేర్ఫుల్. బేసిక్ ట్రీట్మెంట్ మాత్రం మీరు తీసుకోండి. సరే, ఇంకొకటి, ఇప్పుడు ఒకరి వరకే ఉంది, తర్వాత ఇంకా వందల సంఖ్యలో స్ప్రెడ్ కాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? అదే చెప్పాను కదా ఇందాక, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ ట్రీట్మెంట్. అంటే మాస్క్, ఫేస్ షీల్డ్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్, ఈ 4 పద్ధతులు మీరు పాటిస్తూ క్లోజ్ రూమ్లలో ఉండకండి, వెంటిలేటెడ్ రూమ్స్లలో ఉండండి. ఎక్కడైతే కనీసం ఈ ఇంక్యుబేషన్ పీరియడ్ ఉందో కొన్ని రోజులైనా మీరు దూరంగా ఉండాలి. బహిరంగ సభల్లో కానీ, వేల మందిలో కలిసేటప్పుడు కానీ, 100లో కలిసేటప్పుడు మాస్క్ వేసుకోండి. తద్వారా మీకు బేసిక్ ప్రొటెక్షన్ ఉంటుంది. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొత్తానికైతే కోవిడ్-19లో వచ్చినటువంటి వైరస్ మ్యూటేషన్ చెందే ఇప్పుడు వచ్చినటువంటి తెలంగాణలో వచ్చినటువంటి వైరస్ కి సంబంధించిన లక్షణాలు అయితే ఉన్నాయి. సో ఈ వైరస్ ని అంత ప్రమాదకరం అని కొట్టివేయడానికి లేదు, అట్లాని లైట్ తీసుకోవడానికి కూడా లేదు. కానీ ఆ వైరస్ వచ్చినటువంటి తీవ్రతను బట్టి మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందనేసి డాక్టర్లు సజెస్ట్ చేస్తున్నారు. ఇది కొత్త వేరియంట్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. కెమెరా పర్సన్ రాజేష్ తో హరిత, న్యూస్ లైవ్ తెలుగు.